ఓపెన్ డెలివరీ బాక్స్. ఓకే, సో ఫ్లిప్కార్ట్ ఓపెన్ డెలివరీ బాక్స్ అతను అయితే వచ్చారనమాట. మన ఫోన్ని ఓపెన్ చేస్తున్నారు. యాక్చువల్లీ నేను నా యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో నేను ఓపెన్ చేసి పెట్టుకుందాం అనుకున్నాను. మీరే ఓపెన్ చేస్తున్నారు నా బదులు. మళ్ళీ నేను పెడతాను నేను, పర్లేదు. మీరు అలా పెట్టుకుని నేను చేయాలి, తప్పదు సార్ ఇది. ఓకే, ఇప్పుడు అందరికీ మ్యాండేటరీ ఇది, ఫోన్స్ అయితే ఇలా ఓపెన్ చేసి ఇవ్వాలా? ఓకే ఓకే. యాక్చువల్గా ఏమైందంటే డెలివరీ ఏజెంట్ అయితే వచ్చారనమాట. ఆయన వచ్చి మనకి ఓపెన్ చేసి చూపిస్తున్నారు. యాక్చువల్గా ఇదే నేను ఫస్ట్ టైం ఫ్లిప్కార్ట్లో తీసుకోవడం, అందుకనే అనమాట ఇది. అండ్ ఇలా ఉంటుందని పద్ధతి తెలియదు నాకు. సో ఓకే, థ్యాంక్స్ అండి. అంతా ఓకే కదా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే యా, ఫైనల్లీ మన ఫ్లిప్కార్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. సో ఆల్రెడీ మీకు తెలుసు కదా, లాస్ట్ టైం హైదరాబాద్లో నేను నా శాంసంగ్ ఫోన్ అయితే అమ్మేశాను. దాని తర్వాత ఏది కొనాలో తెలియక చాలా రోజులు సతమతం అయ్యి ఫైనల్గా అయితే ఒక ఫోన్ కొన్నాను. ఇప్పుడు నేను పైకి వెళ్ళిన తర్వాత దీన్ని అయితే అన్బాక్స్ చేసి చూపిస్తాను మీకు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈస్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. నేను మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ అయితే తీసుకున్నాను అనమాట. ప్రెసెంట్ ఇది చాలా ట్రెండింగ్ మొబైల్. ఒక 5 days ముందే నాకు వచ్చింది అనమాట. ఎర్లీ డెలివరీ అయితే చేశారు. అండ్ డెలివరీ ఏజెంట్ తీసుకొచ్చి మన ఎదురుగానే మొత్తం అన్బాక్స్ చేసి ఫోన్ తాలూకా ఫొటోస్ కూడా తీసుకుని వాళ్ళకి ఒక ఓటీపీ వస్తుంది అనమాట మనకి. అప్పుడు ఆ ఓటీపీ చెప్పిన తర్వాత మనకైతే డెలివరీ చేస్తారు. ఫస్ట్ అయితే ఈ ఫ్లిప్కార్ట్ ప్యాకేజ్ లో అండి బయటకి అయితే తీసేస్తాను బాక్స్ ని. చూసారా, బాక్స్ కూడా చాలా ఫ్యాన్సీగా ఉందన్నమాట. ఈ ప్రైస్ అదంతా కూడా నేను లాస్ట్ లో అయితే చెప్తాను మీకు. మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్, పక్కనేమో హెల్లో మోటో అని రాసింది. ఫ్యాన్సీగా ఉంది, చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ పక్కన ప్లాస్టిక్ ఫ్రీ ప్యాకేజింగ్ అని కూడా రాసింది. ఓకే, లోపల ఏదో ఒకటి ఇచ్చారనమాట, అది తర్వాత ఓపెన్ చేద్దాము. దానికన్నా ముందు ఓపెన్ చేసిన వెంటనే ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది, ఒక ఆరా అనమాట, ఒక చిన్న ఫ్రాగ్రెన్స్ లాగా ఉంది అది. ఫోన్ ఇదిగోండి, నేను ఆర్డర్ చేసింది హాట్ పింక్ అనమాట. ఇది ఒక మంచి కలర్. ఇది ఎందుకు ఆర్డర్ చేశాను అనేది కూడా మీకు తర్వాత చెప్తాను. ఫస్ట్ ఇదైతే పక్కన పెట్టేస్తాను. బాక్స్ లోపల ఏమి ఇచ్చారు అనేది ఇప్పుడైతే చూద్దాం. చార్జర్కి మళ్ళీ పైన చిన్న ప్లాస్టిక్ ఫ్రీది కేస్ కూడా ఇచ్చారు. అండ్ ఇదిగోండి మోటరోలా సింబల్. 68 watt ఛార్జర్ అనమాట ఇది. C2C ఛార్జర్ కూడా ఉంది, ఐ మీన్ కేబుల్. ఇది కూడా చాలా లెంతీ ఉంది. ఇది కూడా సైడ్కి పెట్టేద్దాం. సో నెక్స్ట్ ఇదైతే ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇందులో ఏముందనేది ఒకసారి చెక్ చేద్దాము. పింక్ కలర్ హార్డ్ కేస్ అయితే కూడా ఇచ్చారు. అండ్ దాంతోపాటు సిమ్ ఎజెక్టర్ అండ్ చిన్న డాక్యుమెంటేషన్ కూడా ఉన్నాయి. ఇదైతే సౌండ్ చూడండి, ప్లాస్టిక్ సౌండ్ చాలా బాగుంది. కానీ ఇది అంత సేఫ్టీ అయితే కాదు, ఇంకో కేస్ అయితే తీసుకోవాలి ఇది కాకుండా. కూల్. ఈ కలర్ వచ్చేసి హాట్ పింక్ అనమాట. దీనిలో హాట్ పింక్ కలర్ ఉంది, వైట్ ఉంది అండ్ బ్లాక్ కలర్ ఉంది. నాకు మేజర్గా ఇదే నచ్చింది, ఎందుకంటే వైట్ చాలా మంది రివ్యూస్ చూసాను అనమాట. మనము టచ్ చేస్తుంటే వెనకాల బాగా ఈ హ్యాండ్ ప్రింట్స్ అవన్నీ పడుతున్నాయంట. సో అందుకనే నేను ఇది ప్రిఫర్ చేశాను. మనం వైట్ తీసుకున్న, బ్లాక్ తీసుకున్న, ఈ కలర్ తీసుకున్న వెనకాల ఎలాగో కేస్ వేస్తాం కాబట్టి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అనమాట నాకు మెయిన్ గా నచ్చిన ఫీచర్. అండ్ డిస్ప్లే పరంగా అయితే సూపర్ ఉంది. ఇది ఇప్పుడున్న ప్రెసెంట్ 25,000 బిలో ఫోన్స్ లో ఇది ఒక సూపర్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. అండ్ నాకైతే మెయిన్ గా ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ నచ్చాయి. రెడీ, 1 2 3 గో. హెల్లో మోటో. ఆల్రెడీ శాంసంగ్ ముందు నాకు మోటో ఫోనే ఉండేది. అప్పుడు ఉన్న మోడల్ వేరనమాట, నా బీటెక్లో ఉండేది, అది అమ్మేశాను. సో దాని తర్వాత శాంసంగ్ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మోటో తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కొత్త మోడల్స్ వచ్చాయి. హెల్లో మోటో. ఓకే, సో ఇంకా సెటప్ అంతా చేసిన తర్వాత వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఫైనల్గా సెటప్ కూడా అయిపోయింది. ఇదిగోండి
నా హోమ్ స్క్రీన్. నాకు మెయిన్ గా ఈ స్టైలిష్ లుక్ అయితే నచ్చింది అండ్ చాలా లైట్ వెయిట్ అనమాట ఫోన్ అయితే. యూఐ కూడా చాలా క్లీన్ యూఐ, ఇది ఏమి చెత్త జంక్ అయితే ఏమి రాదు, క్లీన్ యూఐ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 21,000 అనమాట. యాక్చువల్ గా నేను అమెజాన్ లో ట్రై చేశాను కానీ అమెజాన్ లో దొరకలేదు. ఫ్లిప్కార్ట్ లో హాట్ పింక్ అండ్ వైట్ అయితే ఇప్పుడు అవైలబుల్ లో ఉన్నాయి. ఈ రెండిట్లో నేనైతే హాట్ పింకే తీసుకోమని చెప్తాను, ఎందుకంటే వైట్ అనేది చాలా కొద్దిగా మెయింటెనెన్స్ కష్టంగా ఉందంటే చాలా మంది రివ్యూస్ అయితే చూశాను నేను. పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే గేమ్స్ బాగా హెవీ యూసేజ్ వాళ్ళకి తప్ప మిగతా అంతా చాలా బాగుందని చెప్పి నేను రివ్యూ చూశాను. దీని గురించి అన్ని రివ్యూ చూసి తర్వాతే ఇంక నేనైతే ఇది తీసుకోవడం జరిగింది. కేస్ కూడా ఒకసారి ఫిట్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంది అనేది. చాలా బాగుంది కేసు. ప్రెసెంట్ అయితే ఇది సరిపోద్ది, ఇంకా నేను స్క్రీన్ గార్డ్ వేయించాలి, మంచి కేసు ఒకటి ఇంకా తీసుకోవాలి, మిగతా అంతా ఇంక సెటప్ అయిపోయిందంటే.